ఇప్పుడే ఒక 5-10 నిమిషాల ముందే పెద్దలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్కు చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద ఒక వినతి పత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతి పత్రం ఇచ్చింది. వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు, కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటినీ సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది. ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా 2-3 కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం. 59 షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు. మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా మేము కోరాం. అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాల సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు, కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఉండబడే స్వార్థపర మేధావి వర్గం ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళింది. దళితులందరూ ఒకటే, వాళ్ళను వర్గీకరించే అధికారం ఎవరికీ లేదు అని. ఆ మాట బూటకమైంది. వాళ్ళ మాటల నుండి వచ్చే ఐక్యత బూటకమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు, సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను అంట్రాన్ కులాలుగా చేర్చిన మాట నిజమే, కానీ సమాజం దృష్టిలో అంట్రాన్ కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే, కానీ దళితులు అనబడుతున్న ఏ 2 కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. ఏ 2 కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు. కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే ఈ మాల నేతలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇంతవరకు అర్థం కాకుండా పోయినాయా?